ಬಾವಿಗೆ ಬಿದ್ದ ಕಾರು ತಮಿಳುನಾಡು ಆಂಧ್ರ ಗಡಿಯಲ್ಲಿ ಭೀಕರ ಅಪಘಾತ, ಚಿಂತಾಮಣಿಯ ಮೂವರು ಸಾವು. ಆಂಧ್ರಪ್ರದೇಶದ ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲೆಯ ಪಿಲೇರು ಸದಂ ರಸ್ತೆಯ ಕುರುವಾಪಲ್ಲಿ ಬಳಿ ಭಾನುವಾರ ಮುಂಜಾನೆ ಸಂಭವಿಸಿದ ಭೀಕರ ಅಪಘಾತದಲ್ಲಿ ಕಾರು ಬಾವಿಗೆ ಬಿದ್ದು ಮೂವರು ಮೃತಪಟ್ಟು ಇಬ್ಬರು ಗಾಯಗೊಂಡ ಘಟನೆ ನಡೆದಿದ್ದು, ಮೃತರು ಕರ್ನಾಟಕದ ಚಿಂತಾಮಣಿ ತಾಲೂಕು ನಿವಾಸಿಗಳಾಗಿದ್ದಾರೆ. ಮೃತಪಟ್ಟವರು ಚಲಪತಿ ಶಿವಣ್ಣ ಹಾಗೂ ಕಾರು ಚಾಲಕ ಲೋಕೇಶ್ ಆಗಿದ್ದಾರೆ. ಸುನಿಲ್ ಹಾಗೂ ತಿಪ್ಪಾರೆಡ್ಡಿ ಎಂಬುವರು ಅಪಾಯದಿಂದ ಪಾರಾಗಿದ್ದು, ಕಾರಿನ ಹಿಂಬದಿ ಗಾಜು ಒಡೆದು ಬಾವಿಯಿಂದ ಹೊರಬಂದು ಪ್ರಾಣಾಪಾಯದಿಂದ ಪಾರಾಗಿದ್ದಾರೆ. ಈ 5 ಮಂದಿ ಹೊಸೂರಿನಲ್ಲಿ ನಡೆದ ಒಂದು ವಿವಾಹ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಅಡುಗೆ ಕೆಲಸ ಮಾಡಿ ಮಧ್ಯರಾತ್ರಿ 12:30 ವೇಳೆಗೆ ಪಿಲೇರು ಕಡೆಗೆ ಹೊರಟಿದ್ದರು. ಬೆಳಗ್ಗೆ 4:15 ಸುಮಾರಿಗೆ ಅವರು ಕಾರು ನಿಯಂತ್ರಣ ತಪ್ಪಿ ಬಾವಿಗೆ ಬಿದ್ದಿದ್ದು ಮೂವರು ಸ್ಥಳದಲ್ಲೇ ಮೃತಪಟ್ಟಿದ್ದಾರೆ. ಇನ್ನು ಘಟನೆಯ ಕುರಿತು ಮಾಹಿತಿ ಪಡೆದ ಪಿಲೇರು ಶಾಸಕ ನಲ್ಲಾರಿ ಕಿಶೋರ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಆಸ್ಪತ್ರೆಗೆ ಭೇಟಿ ನೀಡಿ ಗಾಯಾಳುಗಳಿಗೆ ಸಾಂತ್ವನ ಹೇಳಿದರು ಹಾಗೂ ಆರ್ಥಿಕ ನೆರವನ್ನು ಘೋಷಿಸಿದರು. ಪಿಲೇರು ಪೊಲೀಸರು ಪ್ರಕರಣವನ್ನು ದಾಖಲಿಸಿಕೊಂಡು ತನಿಖೆ ಮುಂದುವರೆಸಿದ್ದಾರೆ. ఈరోజు ఉదయం తెల్లవారుజామున పీలేరు మండలంలోని కురువపల్లి గ్రామం దగ్గర ఒక బాయిలో ఒక కారులో ప్రయాణిస్తున్నటువంటి 5 మంది ప్రయాణిస్తున్నటువంటి ఒక కారు బాయిలో పడి మునిగిపోవడం జరిగింది. వివరాలు ఏం జరిగిందని వివరాలు సేకరిస్తే తెలిసిన విషయం ఏమిటంటే, మొత్తం 5 మంది వ్యక్తులు, వాళ్ళ పేర్లు వచ్చేసి లోకేష్, చలపతి, శివన్న, సునీల్ మరియు తిప్పారెడ్డి. ఈ 5 మంది వ్యక్తులు చింతామణి చుట్టుపక్కల గ్రామస్తులు. వీళ్ళందరూ కూడా వీరు తమిళనాడు రాష్ట్రం హోసూరులో నిన్న రాత్రి వంట కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్కడ నుండి పీలేరులో వంట చేసేదానికి బయలుదేరి వస్తున్నారు. ఈ వచ్చే క్రమంలో సుమారు తెల్లవారుజాము 4:15 నాకు తెలిసి డ్రైవర్ కొద్దిగా 1 సెకండ్ 2 సెకండ్లో కళ్ళు మూసుకున్నట్లున్నాడు. అతను కళ్ళు మూసుకోవడంతో రోడ్డు పక్కనే ఉండేటటువంటి బాయిలో మొత్తం కారు అలాగే వెళ్ళి టోటల్గా మునిగిపోయింది. అయితే 2 వ్యక్తులు మాత్రం కారు వెనక ఉండేటటువంటి అద్దాలను బ్రేక్ చేసుకుని వాటర్ నుండి బయటకు వచ్చి వాళ్ళ ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రాణాలు దక్కించుకున్న వ్యక్తుల పేర్లు వచ్చేసి సునీల్ మరియు తిప్పారెడ్డి. మిగతా 3 వ్యక్తులు వాటర్లో మునిగిపోయి చనిపోవడం జరిగింది. చనిపోయిన వాళ్ళ వివరాలు వచ్చేసి లోకేష్, చలపతి, శివన్న. వీళ్ళందరూ కూడా వంట చేసేవాళ్ళు అనమాట. చింతామణి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళ పరిస్థితి, వీళ్ళిద్దరు కూడా ఆరోగ్యంగానే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. మిగతా 3కి కూడా కేసు నమోదు చేసుకొని పూర్తి చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తాం. వైర్లు ఉన్నాయా?